అద్భుతం. Oh, thank you. Enjoy. చాలా బాగా వచ్చింది కలర్ అయితే మీకు చూపిస్తాను. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సండే రొటీన్ బ్లాగ్ చూస్తారు. సండేనే కాదు, మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి. ఈరోజు మైసూర్ బోండా అండ్ కీమా బిర్యానీ ఎలా చేసుకోవాలనే రెసిపీస్ అయితే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. హెన్నా ఎలా కలుపుకోవాలి, ఎలా పెట్టుకోవాలనేది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నిన్న వీడియోలో చెప్పినట్టే. సో వీడియో చివరి వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా హెన్నా కలుపుకోవడానికి రెడీ చేస్తున్నాను. ఇదైతే సాటర్డే నైట్దే, కానీ హెన్నా ప్రొసీజర్ అంతా ఒకే దానిలో ఉంటే బాగుంటుందని ఈరోజు వీడియోలో అయితే యాడ్ చేశాను. సో మీరు ముందు రోజు నైటే దీన్ని అయితే రెడీ చేసుకోవాలి. మీకు హెన్నా కలుపుకోవడానికి సరిపడా వాటర్ తీసుకొని అందులో 1 స్పూన్ టీ పొడి, 1 స్పూన్ కాఫీ పొడి, 1 స్పూన్ మెంతులు అండ్ ఇదిగోండి ఇక్కడ తురుముకున్న బీట్రూట్ అయితే యాడ్ చేసుకోండి. ఈ బీట్రూట్ యాడ్ చేయడం వల్ల మీ హెయిర్కి ఒక న్యాచురల్ బర్గండీ కలర్ అయితే వస్తుంది. అది నాకు చాలా ఫేవరెట్. మీలో ఎంతమందికి ఆ కలర్ ఫేవరెట్ అనేది నాతో చెప్పండి. దీన్ని ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే కలర్ అంత బాగా వస్తుంది అనమాట. సో నేనైతే ఒక మీడియం సైజ్ బీట్రూట్ అయితే గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత నేనైతే నువ్వుల హెన్నా పెట్టుకుంటాను. ఎప్పుడన్నా మా అమ్మ తీసుకొస్తే న్యాచురల్ చెట్టు నుంచి వచ్చిన ఆకును తను డ్రై చేసేసి పౌడర్ చేసి తెస్తారు. అది కూడా పెట్టుకుంటాను అప్పుడప్పుడు, బట్ ఎక్కువ నువ్వుల హెన్నానే. ముందుగా మనం రెడీ చేసుకున్న వాటర్ ఉంది కదా, దాన్ని అయితే చక్కగా ఫిల్టర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అందులో మీ హెయిర్ వాల్యూమ్ని బట్టి మీకు ఎంత హెన్నా సరిపోతుందో మీకు తెలుసు కదా, అంతైతే వేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ వాటర్ మీకు తక్కువ అవుతుంది అనిపించినప్పుడు మీరు చక్కగా ఆ మిక్స్లో వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇలా ఫిల్టర్ చేసుకొని కలిపేసుకోవచ్చు. మంచి ఎక్కువ లూజ్ చేసేసుకోవద్దు, మళ్ళీ రేపు పొద్దున ఇందులో కొన్ని కలుపుతాం కదా, అప్పుడు ఇంకా లూజ్ అయిపోతుంది. కాబట్టి కొంచెం గట్టిగానే మిక్స్ చేసి ఇలా పక్కకైతే పెట్టేసి హ్యాపీగా పడుకోండి. రేపు మార్నింగ్ కలుసుకుందాం మనం. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. హెన్నా అయితే ఇలా ఉంది. ఇప్పుడు ఇందులో నేనేం యాడ్ చేస్తానంటే ఒక ఫుల్ నిమ్మకాయ అయితే యాడ్ చేస్తాను అండ్ ఒక హోల్ ఎగ్ యాడ్ చేస్తాను. మీకు ఎగ్ స్మెల్ వస్తుంది అనిపిస్తే ఎగ్ వైట్ మాత్రం యాడ్ చేసుకోండి. నా హెయిర్కి బలం చాలా అవసరం, ప్లస్ నాది ప్రోటీన్ వైట్ ఎగ్ కాబట్టి స్మెల్ ఏం రాదు. కాబట్టి నేను హోల్ ఎగ్ యాడ్ చేసేస్తాను. పైనుంచి కొంచెం కొబ్బరి నూనె అయితే యాడ్ చేసుకోండి. సో దట్ హెన్నా వల్ల మీ హెయిర్ డ్రై అయిపోకుండా కొంచెం మాయిశ్చర్డ్గా ఉంటుందన్నమాట. కాబట్టి పైనుంచి కొంచెం ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసి మిక్స్ చేస్తాను. కొంతమంది కర్డ్ కూడా యాడ్ చేస్తుంటారు ఈ ప్లేస్లో. నేను కర్డ్ చాలా రేర్గా యాడ్ చేస్తాను. కర్డ్ వల్ల కూడా మీ హెయిర్కి చాలా మంచిది, మంచి కండిషనర్లా వర్క్ అవుతుంది హెయిర్కి. అండ్ హెన్నా అయితే రెడీ చేసి పక్కన పెట్టేశాను. హెన్నా పెట్టుకోవడానికన్నా ముందు మీకు ఇంట్రోలో చెప్పినట్టే ఈరోజు నేను మైసూర్ బోండా అయితే చేస్తున్నాను, సండే స్పెషల్. ఇంతకుముందు అసలు రెగ్యులర్గా చేస్తూ ఉండేదాన్ని. ఈ మధ్యన ఈ ఆయిల్ ఫుడ్ తినకూడదు అది ఇది అని సండే అసలు బ్రేక్ఫాస్ట్ చేయడమే మానేశాను. ఇంతకుముందు సండే వస్తే పూరి, గారెలు, ఈ మైసూర్ బోండా ఏదో ఒకటి చేస్తూ ఉండేదాన్ని. సరే, ప్రాసెస్ ముందుకు వెళ్ళిపోతుంది, దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా 1 కప్పు పెరుగు అయితే తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేయండి. వేసిన తర్వాత 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను నేను. మీరు కావాలంటే కంప్లీట్ మైదాతో కూడా వేసుకోవచ్చు. నేను మైదాకి షుగర్కి కొంచెం దూరంగా ఉంటానులేండి. కాబట్టి 1 కప్పు అది, 1 కప్పు ఇది యాడ్ చేసి సరిపడా వాటర్ పోసుకుంటూ ఇలా అయితే మిక్స్ చేసుకోండి. మైసూర్ బోండా ఎప్పుడైనా మీకు స్ట్రీట్ స్టైల్లో రావాలంటే ఇలా పిండిని ఇప్పుడు నేను కలుపుతున్నాను చూసారా, అలా మీరు చక్కగా బీట్ చేస్తూ ఎంత బాగా కలిపితే అంత ఫ్లఫీగా వస్తాయి మైసూర్ బోండా. ఇప్పుడైతే దీనికి ఒక 2 అవర్స్ రెస్ట్ ఇవ్వాలి. ఈలోగా మనం వెళ్ళి హెన్నా పెట్టుకుంటూ హెన్నా బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. వచ్చేయండి. ముందుగా సర్జరీ చేసేప్పుడు సర్జన్ గ్లౌజులు వేసుకున్నట్టే మనం కూడా గ్లౌజులు వేసుకోవాలి. ఎందుకంటే నా హ్యాండ్స్ రెడ్గా అయిపోవడం నాకు ఇష్టం ఉండదు. పర్టికులర్గా నెయిల్స్ చిన్నప్పటి నుంచి అంతే. నా నెయిల్స్కి నేను అస్సలు గోరింటాకు పెట్టనిచ్చేదాన్ని కాదు. అదేంటో కొన్ని డేస్ పాటు ఉండిపోద్దని నా ఫీలింగ్. ఇలా మనకి యూజ్ అండ్ త్రో గ్లౌజెస్ ఉంటాయి కదా, అవైతే వేసేసుకున్నాను నేను. వేసుకొని ఇలా హెయిర్ని పార్టీషన్స్లా తీసుకుంటూ హెన్నా ఇలా పెట్టేసుకోవడమే. కొంతమంది ఆయిల్ రాసినట్టు డైరెక్ట్ అప్లై చేసేస్తూ ఉంటారు. అలా రాస్తే మీకు లోపల వరకు
గ్రే హెయిర్ ఉంటే అది కలర్ అవ్వడానికి హెల్ప్ అవ్వదు. హెన్నా ఎప్పుడైనా ఇలా పెట్టుకుంటేనే నీట్గా బాగుంటుంది. మనం 2 సైడ్స్ నుంచి చిన్న చిన్న పార్ట్స్గా హెయిర్ని తీసుకుంటూ ఇలా చక్కగా రోల్ చేసుకుంటూ ఒక బన్లా పెట్టేసుకోవాలి. హెన్నా మీ హెయిర్కి చాలా మంచిది, చాలా మంచి కండిషనర్లా యూజ్ అవుతుంది. నేను నా కాలేజ్ డేస్ అప్పటి నుంచి పెట్టుకుంటున్నాను ఇప్పటి వరకు కూడా. అండ్ హెన్నా చాలామంది డ్రై అవుతుంది అనుకుంటారు, కానీ దీనివల్ల మీ హెయిర్ చాలా సాఫ్ట్ అవుతుంది. జస్ట్ అది మీరు మిక్స్ చేసుకోవడంలోనే ఉంటుందంతా. అండ్ కొంతమంది డ్రై అయిపోద్దని ఆయిల్ హెయిర్కి అప్లై చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడన్నా ఆయిల్ హెయిర్కి అస్సలు అప్లై చేయొద్దు. మీరు హెయిర్ వాష్ చేసున్న హెయిర్కే అప్లై చేసి దాన్ని వాష్ చేసేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ పెట్టి నెక్స్ట్ డే షాంపూ చేస్తే కలర్ చాలా బాగా వస్తుంది. మీరు హెన్నా పెట్టుకుంటారా లేదా, మీరు హెయిర్ డై చేసుకుంటారా, హెన్నా పెట్టుకుంటారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ కూడా బాగా తగ్గిస్తుంది హెన్నా. యాక్చువల్గా నాకు బై జీన్స్ ఎప్పుడో గ్రే హెయిర్ వచ్చేయాలి. మా మమ్మీకి అయితే చాలా ఎర్లీ ఏజ్లోనే వచ్చేసింది, కానీ నేను కాలేజ్ డేస్ నుంచే ఇది అలవాటు చేసుకోవడం వల్ల నా గ్రేయింగ్ కొంచెం లేట్ చేశాననే చెప్పాలి. అండ్ హెన్నా మీ హెయిర్ బ్రేకేజ్ని, హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ న్యాచురల్గా మంచి కలర్ ఇస్తుంది. న్యాచురల్ హెయిర్ డై ఎలాగ వర్క్ అవుతుంది కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ గ్రే అయిపోయిన వాళ్ళ హెయిర్ బాగా అయిపోతుందని నేనైతే చెప్పను, కానీ ఇప్పుడే గ్రేయింగ్ స్టార్ట్ అయ్యే వాళ్ళు మాత్రం పెట్టుకోవచ్చు. ముందు నుంచే జాగ్రత్తగా మనం ఉంటే ఆ కలర్స్ వేసుకునే బాగా తప్పుతుంది. నాకు ఎందుకో నచ్చదు. కొంతమందికి స్కిన్ కూడా పాడైపోతుంది కదా హెయిర్ డై యూస్ చేయడం వల్ల. అలాంటివి లేకుండా న్యాచురల్గా ఇలా హెన్నా పెట్టుకున్నారంటే హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇలా నీట్గా పార్టీషన్స్ అయితే తీసుకుంటూ నేను అప్లై చేసేసుకుంటున్నాను. ఫైనల్గా నాకు ఎక్కువ గ్రేయింగ్ ఉన్న ఏరియా ఫ్రంట్లోనే కదా, ఫోర్ హెడ్ పైన ఇలా కార్నర్స్లో ఉంటాయి కదా హెయిర్, నాకు చాలా ఫ్రంట్ వరకు ఉంటుంది హెయిర్. అక్కడే గ్రేయింగ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ నేను హెన్నా పెట్టుకొని అది కలర్ వచ్చినా సరే నేను రోజు ఫేస్ వాష్ చేసినప్పుడు తడిచిపోవడం వల్ల అక్కడే మళ్ళీ త్వరగా కనపడిపోతూ ఉంటుంది. సో ఆ ఏరియాస్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి కొంచెం ఎక్కువగా అయితే అప్లై చేస్తున్నాను. అండ్ మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు బోల్డ్ అని మంచి మంచి వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంక ఇక్కడ పెట్టుకోవడం అంతా అయిపోయింది. బన్ అయితే ఇలా పెట్టేసుకున్నాను. తర్వాత వెట్ వైప్స్ అయితే తీసుకొని ఎక్స్ట్రాస్ అంటేస్తుంది కదా, అది పండినా పోతుందిలేండి మనం స్నానం చేసినప్పుడు. బట్ వైట్ స్కిన్ మీద కొంచెం రెడ్గా కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకని ఈ చెవుల దగ్గర, ఫోర్ హెడ్ పైన అంటిందంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మనకి హెన్నా పెట్టుకునే పని అయితే అయిపోయింది. దీనికి ఒక 3 hours రెస్ట్ ఇవ్వాలి. ఆల్రెడీ మన మైసూర్ బోండా పిండికి రెస్ట్ ఇచ్చి 2 hours దగ్గరగా వచ్చేస్తుంది. వెళ్ళి కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవైతే చూసేసుకొని మైసూర్ బోండా సంగతి ఏంటో చూద్దాం, వచ్చేయండి. ఇదిగోండి పిండి అయితే 2 hours తర్వాత కొంచెం ఫర్మెంట్ అవుతుంది. ఇలా మీకు మళ్ళీ ఒకసారి మంచిగా బీట్ చేస్తూ మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఇందులో అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర యాడ్ చేసుకోండి. నేనైతే మా పాప పచ్చిమిర్చి, అల్లం పంట కింద తగిలితే తినదు కాబట్టి యాడ్ చేయట్లేదు. ఓన్లీ ఉల్లిపాయ అండ్ జీలకర్ర అయితే యాడ్ చేశాను. మీరు పెద్దవాళ్ళు తినేలా ఉంటే, మీ పిల్లలు కూడా మీతో పాటు తినేలా ఉంటే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వేసాక కూడా మళ్ళీ ఒకసారి చక్కగా ఇలా బీట్ చేసుకొని చక్కగా ఎయిర్ ఫామ్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను బోండాలు అయితే వేస్తున్నాను. షేప్ పక్కన పెడితే ఈ మధ్యన అదేదో రీల్ చూశానులేండి, నేను చేసే చపాతీ ఎలా ఉందో చూడు, నా స్టవ్ ఎలా ఉందో చూడకు అనే డైలాగ్ ఉంది చూసారా, అలా షేప్ పక్కన పెట్టేస్తే ఎంత బాగా పొంగాయో చూడండి. బోండా షేప్ కూడా బాగానే వచ్చింది, కాకపోతే తోకలు వచ్చాయి అంతే. అవి రాకుండా పర్ఫెక్ట్ రౌండ్గా నేను వేయలేకపోతున్నాను. అలా అని పిండి పలచనైందా, ఆయిల్ పీల్చిందా అంటే అది కూడా లేదు. చాలా పర్ఫెక్ట్గా మంచి కలర్లో వచ్చాయి. అసలు ఎంత బాగున్నాయో. నాకు చాలా ఫుడ్ క్రేవింగ్ ఉంది, బోండా తినాలని. ఎందుకంటే మాకు ఇక్కడ దొరకదు కాబట్టి. మన సౌత్ సైడ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు. ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ దొరకడమే ఎక్కువ, దొరికినా చాలా కాస్ట్లీ ఉంటుంది. ప్లస్ మైసూర్ బోండా నేను 1-2 ప్లేసెస్లో ట్రై చేశాను, కానీ యాజ్ ఇట్ ఈజ్ ఇదైతే దొరకదు. మినప్పిండితో పునుగులు వేసేసి దాన్నే బోండా అని చెప్పేస్తూ ఉంటారు ఇక్కడైతే. హలో బాబు. హలో బుజ్జి. హ్యాపీ సండే. హ్యాపీ సండే. ఎలా ఉంది సండే స్పెషల్ బ్రేక్ఫాస్ట్? అదిరిపోయింది బోండా. 100 out of 100 యాజ్ యూజువల్. సూపర్ వచ్చింది. టేస్ట్ అసలు సూపర్, అద్భుతం. థ్యాంక్ యూ. ఎంజాయ్. థ్యాంక్ యూ.
ఆ అద్భుతం అనే మాటను చూసారా, దానికన్నా ఇంకేం కావాలి చెప్పండి, నా కడుపు నిండిపోయింది. అండ్ ఇక్కడ ఇంకా లంచ్ ప్రిపరేషన్ కూడా చేయాలిగా, సండే అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి. ఇప్పుడు స్నానం చేసే పని లేదు, హెన్న ఆరాలి కాబట్టి ఈరోజు మా వాళ్ళ డిమాండ్ మేరకు కీమా బిర్యానీ అయితే చేస్తున్నాను. అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే ఏమాత్రం తేడా ఉండదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా నీట్గా వాష్ చేసుకున్న కీమాలో జింజర్ గార్లిక్ పేస్ట్, అన్ని డ్రై స్పైసెస్ వేసుకోండి. పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొంచెం మటన్ మసాలా, కొద్దిగా నూనె అయితే వేసి సరిపడా వాటర్ పోసేసి ప్రెషర్ కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ ఇచ్చేసానంటే మటన్ బాగా కుక్ అయిపోతుంది. ఇంక ఇప్పుడు మటన్ అయితే పక్కన పెట్టేసుకోండి. వాటర్ ఏమైనా ఉంటే దాన్ని బాగా దగ్గరకు చేసేసుకొని తర్వాత థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ తీసుకున్నాను నేనైతే. ఇందులోనే దమ్ పెట్టేస్తాను. మీరు దమ్ పెట్టే ప్యాన్ వేరే ఉంటే మామూలు దానిలో కూడా ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం గీ, కొద్దిగా నూనె అయితే యాడ్ చేసుకొని హోల్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మీ దగ్గర ఉంటే పుదీనా యాడ్ చేసుకోండి. ఈరోజు నా దగ్గర పుదీనా లేదు. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నేను చేయలేదు, ఎందుకు మద్దకిచ్చాను. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు నేను పక్కనే రైస్ కూడా కుక్ అవ్వడానికి పెట్టాను. దమ్ కోసం రైస్ని 70% కుక్ చేసుకోవాలి కదా, దీనికోసం రైస్కి వాటర్ మెజర్మెంట్ ఏమి ఉండదు, మనం ఎలాగో స్ట్రెయిన్ చేసి వేసేస్తాం కదా రైస్ని, అందుకని అందులో కూడా హోల్ బిర్యానీ స్పైసెస్, కొంచెం ఉప్పు యాడ్ చేసి నేను 1/2 కిలో కీమా తీసుకున్నాను. 1/2 కిలో కీమాకి 1/2 కిలో రైస్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఉప్పు వేసుకున్నారు కదా, ఉప్పు చెక్ చేసుకొని తర్వాత కొంచెం మీరు నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల మీకు రైస్ పొడి పొడిగా వస్తుంది, అతుక్కుపోకుండా అది. అండ్ ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి దీనిలో, ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేషన్లో వేసి కుక్ చేసాం కదా. ఇందులో ఏంటంటే జస్ట్ గ్రేవీకి కొంచెం ఫ్లేవర్ కోసం అంతే. తర్వాత నేను ఒక మీడియం సైజ్ టొమాటోని ఇలా ప్యూరీలా చేసుకున్నాను. మామూలు మీ దగ్గర మంచి నాటు టమాటా ఉంటే ముక్కలు కూడా వేయచ్చు. నా దగ్గర ఏంటో ఈ మధ్య టొమాటోస్ బాగా పీల్ మందంగా వస్తున్నాయి. అది ఎంత బాగా కుక్ చేసినా సరే అలా తొక్కలుగా కనిపిస్తుంది. అందుకని నాకు నచ్చక నేనైతే ప్యూరీ చేసి వేశాను. తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న కీమాని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి దగ్గరికి అయ్యే వరకు. కీమా ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత రైస్ కూడా 70% కుక్ అయిపోయింది. ఇంక నేను ఇక్కడ లేయర్స్ ఏం వేయట్లేదు, 1/2 kg కాబట్టి కీమా పైనుంచి ఇలా అయితే రైస్ నీట్గా వేసేస్తున్నాను. 1/2 కిలో రైస్కి 1/2 కిలో కీమా అని చెప్పాను కదా. పక్కనే చికెన్ కర్రీ కూడా కుక్ అవుతుంది. బేసిక్ చికెన్ కర్రీ చేస్తున్నాను, ఈరోజు ఏం స్పెషల్ లేదు. అండ్ ఇక్కడైతే పైనుంచి బిర్యానీ మసాలా, కొత్తిమీర అండ్ కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని మీరు దమ్ పెట్టేసుకోవడమే. ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నేను లాస్ట్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను, ఎలాగో ఫ్రైడ్ ఆనియన్స్ కూడా బద్దకిచ్చాను, కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్ ఆప్షనల్. నా దగ్గర సాఫ్రన్ కూడా ఉంది, నాకు కలిపి వేయడానికి బద్దకం వేసి నేను ఫుడ్ కలర్ వేస్తాను. ఇప్పుడైతే దీనికి ఫాయిల్ పేపర్ పెట్టేసి ప్లేట్ పెట్టేసి పైనుంచి కొంచెం వెయిట్ పెట్టేసుకోండి. దీన్ని చికెన్ మటన్ బిర్యానీస్ లాగా 1/2 an hour ఏమీ దమ్ చేయవసరం లేదు. కీమా ఆల్రెడీ కుక్ అయిపోయింది, రైస్ ఆల్రెడీ 70% కుక్ అయిపోయింది కాబట్టి జస్ట్ 10 minutes దమ్ చేస్తే సరిపోతుంది. లో ఫ్లేమ్లో 10 minutes పెట్టేసి ఆఫ్ చేసి 1/2 an hour తర్వాత ఓపెన్ చేయండి. ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయింది. మీరు కొత్తిమీర, నెయ్యి అవన్నీ వేసిన తర్వాత ఒక చిన్న గ్లాస్ రైస్ కుక్ చేసిన వాటర్ కూడా వేసుకోండి, సో దట్ మంచిగా కుక్ అవుతుంది రైస్. కిచెన్లో నా పనిలో నేనుంటే మా వాళ్ళు ఇక్కడ చెస్ ఆడుతున్నారు. సాటర్డే సండే మనకు కాస్త రెస్ట్ అనే చెప్పాలి, ఎందుకంటే ఫుల్ వాళ్ళ డాడీ వైపు డైవర్ట్ అయిపోయి తన్నే బిజీ పెట్టేస్తుంది. నేనైతే 10 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి స్నానానికి వెళ్ళిపోయాను. ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా 10 minutes కానీ 1/2 an hour కానీ అవ్వగానే ఓపెన్ చేయకండి, కొంచెం దానికి సెటిల్ అయ్యే టైం ఇస్తే మీరు చక్కగా వస్తుంది బిర్యానీ అయితే. ఇప్పుడు ఇలా తీసి ఒక్కసారి కదిపి చూపిస్తాను చూడండి, ఎంత బాగుంటుందో అసలు. సేమ్ రెస్టారెంట్ స్టైలే, బాగా తక్కువ స్పైసెస్ వేస్ట్ చేశాను మా పాప కోసం. ఇది ఈరోజు మా సండే స్పెషల్స్ అయితే బిర్యానీలోకి రైతా చేశాను అండ్ బేసిక్ చికెన్ కర్రీ అండ్ వైట్ రైస్ అయితే చేశాను. నైట్ రసం పెట్టాను మా పాప కోసం, ఇప్పుడు రసం పెడితే కర్రీ తినకుండా రసం అన్నం తిని సరిపెట్టేస్తుందని. అండ్ నేనైతే ఇక్కడ బాగా మిక్స్ చేసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను. మా వాళ్ళు ఆల్రెడీ బాగా ఆకలి మీద ఉన్నారు. సండే అంటే కొంచెం ఎలా అయినా లేట్ అవుతుంది కదా. ఇదైతే మా లంచ్ ప్లేట్, ఇంకా మా వాళ్ళకి ఇచ్చేసి నేను కూడా టేస్ట్ చేసేస్తాను. హలో అండి, నా యమ్మీ కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. రైతాతో సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే అదిరిపోద్ది, తప్పకుండా ట్రై చేయండి రెస్టారెంట్ స్టైల్లో. మన ఛానల్లో కీమా పులావ్ రెసిపీ కూడా ఉంది,
అదైతే నేను ఇక్కడ ఐకార్డ్లో ట్యాగ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇదైతే ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. చాలా చాలా బాగుంది. మా పాప కోసం స్పైస్ తక్కువ వేసి చేశాను కదా, చాలా టేస్టీగా అదిరిపోయింది, వేరే లెవెల్. మేమైతే తినేస్తాం, మీరు వీడియో కంటిన్యూ చేయండి. అలా లంచ్ చేసేసిన తర్వాత ఇంక పడుకోలేదు. మా వాళ్ళు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. నేను మా హస్బెండ్ అయితే అడిగాను ఈ బెడ్ బాక్స్ కొంచెం ఓపెన్ చేయమని. చూసారా, మీ అందరి ఇంట్లో కూడా ఇలాంటి బెడ్స్ ఉంటాయిలేండి. మా ఇంట్లో ఎక్స్ట్రా సామాన్ కూడా కొన్ని స్టోర్ రూమ్లో పెడితే కొన్ని బెడ్ బాక్స్లో అయితే పెడతాం. ఒక ఎక్స్ట్రా వార్డ్రోబ్ కూడా డిస్మాటిల్ చేసి ఇందులో అయితే పెట్టుంది. ఇప్పుడు నేను ఇది ఎందుకు ఓపెన్ చేయించానంటే, నేను నా వింటర్ అన్నీ ఆర్గనైజర్స్లో పెట్టేసి మా పాప రూమ్లో ఒక షెల్ఫ్లో పెట్టాను కదా, అక్కడ పెట్టడం వల్ల నాకు బెడ్షీట్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి బాగా ఇబ్బందిగా ఉంటుంది. ఒక షెల్ఫ్లో అన్నీ ఇరుగ్గా పెట్టాల్సి వస్తుంది. సరే ఒక్కసారి ఓపెన్ చేస్తే నేను బెడ్ బాక్స్ అంతా దానిలో బాగానే ఖాళీ ఉంది నాకు తెలుసు. ఇప్పుడు మీరు చూస్తారు కదా ఎన్ని ఆర్గనైజర్స్ పడతాయో, కాకపోతే కొంచెం మేము ఫ్రీగా ప్లేస్ ఉంది కదా అన్నట్టు పెట్టేసాం. వాటన్నిటిని కొంచెం ఆర్గనైజ్డ్గా సర్దేసి వీటిని అయితే స్లోగా ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నాను. సో దట్ నాకు కూడా కొంచెం బట్టలకి ప్లేస్ సరిపోవట్లేదు అండ్ మా పాపకు కొంచెం ఇబ్బందిగా ఉంది తన థింగ్స్ ఏమన్నా పెట్టుకోవాలంటే. అండ్ ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, అది ఫ్లింటో బాక్స్. మా పాప చిన్నప్పుడు సబ్స్క్రిప్షన్ అయితే ఉండేది, మంత్లీ అవి వస్తూ ఉండే. 6 months సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మంత్కి సరిపడా వీక్లీ 4 or 5 యాక్టివిటీస్ ఉండే, ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి చేసేలాగా. ఎంత బాగుండేదో అది. ఇలా చూసారుగా ప్లేస్ క్రియేట్ చేస్తే ఇన్ని ఆర్గనైజర్స్ అయితే పట్టాయి. సో నీట్గా ఇవన్నీ బెడ్ కిందకి వెళ్ళిపోవడం వల్ల నాకు బోల్డ్ అంత ప్లేస్ అయితే వచ్చింది అక్కడ. ఆ ప్లేస్ని ఎలా యూటిలైజ్ చేశాను అనేది నేను మీకు రేపటి వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇంకా మళ్ళీ బెడ్ అయితే తను క్లోజ్ చేసేసారు. ఇలాంటి స్టోరేజ్ ఉండటం వల్ల మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. ఇది మనకి బయటికి కనపడదు మెస్సీగా, లోపల కూడా బాగుంటుంది. అండ్ ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి ఎలాగో కూరగాయలకి వెళ్ళాలి. అండ్ మా హస్బెండ్కి ఒక చిన్న సమ్మర్ షాపింగ్ అయితే ఉందన్నారు. నాది కూడా స్పెట్స్. నేను స్పెట్స్ ఏం చేస్తానంటే టీవీ చూస్తూ ఫోన్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటాను. ఆ సోఫా మీద ఉండగా దాన్ని చూసుకోకుండా దాని మీద చెయ్యో కాలో ఏదో ఒకటి వేసేస్తున్నాను. ఆ ఫ్రేమ్ ఊరికే బెండ్ అయిపోతుంది. అలానే మళ్ళీ ఫ్రేమ్ అయితే బెండ్ అయింది. సరే లెన్స్ కార్ట్లో అది ఇవ్వడానికని వెళ్ళాను, అది ఇచ్చేసాం, అది అయిపోయింది. తర్వాత మా హస్బెండ్ షాపింగ్ కోసం అయితే వెళ్తున్నాం. మా హస్బెండ్ కోసం వెళ్తే మనం షాపింగ్ చేయకుండా ఉంటామా చెప్పండి. మనం కూడా ఏదో ఒకటి కొనాల్సిందే కదా. నేనేమన్నా కొన్నానో లేదో మీరు గెస్ చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ముందైతే ప్యాంటలూన్స్కి వచ్చాం, అక్కడ చూద్దామని. యాజ్ యూజువల్ అక్కడ తనకేం నచ్చలేదు. ఎవరండి అంటారు ఆడవాళ్ళు షాపింగ్ ఎక్కువ చేస్తారు, వాళ్ళకేం నచ్చో 10 చోట్ల తిప్పిస్తారని. ఇప్పుడు మా వారు చూడండి అసలు ఎన్ని చోట్ల తిప్పించారంటే ఎక్కడ ఆయనకు నచ్చలేదు. ఫైనల్గా ఒక చోట అయితే తీసుకున్నారు. ఎక్కడ తీసుకున్నారో కూడా మీరు వీడియో చూస్తూ ఉంటే అర్థమవుతుంది. అండ్ ఇక్కడైతే మేమిద్దరం మా షాపింగ్ కాదు కాబట్టి ఆయన బాధలు ఆయన అన్నట్టు మేమిద్దరం మా కామెడీ మేము చేసుకుంటూ అయితే టైంపాస్ చేస్తున్నాం. ముందు ప్యాంటలూన్స్లో చూసామా, అక్కడ నచ్చలేదు. తర్వాత అక్కడ నుంచి షాపర్ స్టాప్కి అయితే వెళ్ళాం. షాపర్ స్టాప్లో కూడా నచ్చలేదు అన్నారు. తర్వాత అక్కడ నుంచి ట్రెండ్స్కి వెళ్ళాం. ట్రెండ్స్లో అసలే నచ్చలేదు. చివరికి మ్యాక్స్కి అయితే వెళ్ళాం. అలా ఉంటుంది. పేరుకి ఆడవాళ్ళని అనడానికి ఫస్ట్ ఉంటారు కానీ వీళ్ళు చేసేది ఏంటి చెప్పండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా జెండర్ డిఫరెన్స్ లేకుండా ఎవరికి ఏది నచ్చితే అదే కొంటారు. నచ్చేది దొరికే వరకు వెతుకుతూనే ఉంటారు. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఆ మిగతా షాప్స్ అన్నీ ఎలా ఉన్నాయి, ఈ మ్యాక్స్ చూసారా ఎలా ఉందో. ఇక్కడ ఎప్పుడు సందడే రీజనబుల్ రేట్స్లో దొరకడం వల్ల అనుకుంటా ఫైనల్గా ఇక్కడైతే తీసుకున్నారు. మేమేం తీసుకున్నాం అనేది రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇంకా అక్కడ నుంచి మార్కెట్కి అయితే వచ్చేసాం. అప్పటికే లేట్ అయిపోయింది, 8:30 అలా అయిపోయింది. ఇంకా మార్కెట్లో వెజిటబుల్స్ తీసుకొని ఇంటికి వచ్చి అవి సర్దేసుకొని ఆఫ్టర్నూన్ చేసినవన్నీ ఉన్నాయి. కొంచెం రోటీ అయితే చేశాను చికెన్ కర్రీలోకి. అవి కూడా తినేసి మా డేని అయితే ఎండ్ చేసేసాను. నేను చూడండి ఎన్ని నానపెట్టాను. మార్నింగ్కి పాలు అయితే తోడు పెట్టాను, చనా సోక్ చేశాను ప్రోటీన్ కోసం లంచ్ బాక్స్లోకి. అండ్ ఇవైతే మా నట్స్. ఇంకా రేపు గ్రైండర్ కూడా వేద్దాం అనుకుంటున్నాను. దానికోసమే ఇడ్లీ దోశకి పప్పు కూడా నానపెట్టేశాను. ఇలా మా ఈ సండే అయితే బిజీగా బోల్డ్ అనే మంచి వంటలతో యమ్మీగా టేస్టీగా హ్యాపీగా గడిచిపోయింది. మీ సండే ఎలా గడిచిందో నాతో చెప్పేయండి.
హలో అండి, ఏం చేస్తున్నారు? డిన్నర్ అయిపోయిందా? మా సండే అయితే ఎండింగ్కి వచ్చేసింది. చూసారుగా ఈరోజు ఇలా గడిచింది సండే. నేనైతే ఇప్పుడు కొంచెం ఆయిల్ పెట్టేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయాలి. ఎప్పుడైనా హెన్న పెట్టిన రోజు నార్మల్ వాటర్తో వాష్ చేసేసి నెక్స్ట్ డే ఆయిల్ పెట్టుకొని హెడ్ బాత్ చేస్తే కలర్ బాగా వస్తుంది. ఈరోజంతా చాలా బాగా వచ్చింది కలర్ అయితే. మీకు చూపిస్తాను, రేపు మంచి సన్లో బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ పెట్టేస్తే చక్కగా రేపు మార్నింగ్ హెడ్ బాత్ చేయొచ్చు. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని ఫేస్ వాష్ చేసుకొని పడుకుంటాను నేను. అది సంగతి. అండ్ ఈరోజు అయితే మా డే అలా గడిచింది. అనుకోకుండా బయటకు వెళ్ళొచ్చాం. వెజిటబుల్ మార్కెట్ కూడా వెళ్ళాం. అక్కడేం పెద్ద క్లిప్స్ రికార్డ్ చేయలేదు, ఎవ్రీ వీక్ చేస్తున్నానుగా అన్నట్టు. అండ్ మీరు ఎవరైనా వీక్లీ వెజిటబుల్ ఆర్గనైజేషన్ నేను ఎలా చేసుకుంటానని ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ చూడాలనుకుంటే ఆ వీడియో లింక్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళకి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అది ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో, బాయ్.